మేడారానికి ప్లాస్టిక్ ముప్పట. గత జాతరలో 12,000 టన్నుల చెత్త. ఇందులో అత్యధికం ప్లాస్టిక్ వ్యర్థాలట. నేల, నీరు, గాలి కాలుషితమట. అటవీ ప్రాంతం కావడంతో వన్య ప్రాణులకు ఎఫెక్ట్ అట. ఈసారి 2 కోట్లకు పైగా భక్తులు వచ్చే ఛాన్స్. ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకురావద్దని ఫారెస్ట్ ఆఫీసర్ల విజ్ఞప్తి అట. వన దేవతల పండుగకు వేలైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు మేడారం ముస్తాబైందట. కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తున్నారు. జాతరలో పారిశుద్ధ్య ప్లాస్టిక్ నిర్వహణ జాతర ముగిశాక మిగిలే ప్లాస్టిక్ వ్యర్థాలతో ముప్పు పొంచి ఉందని, అడవి తల్లి ఒడిలో చేరుతున్న ప్లాస్టిక్ పర్యావరణాన్ని కోల్పోతుందని, ఇది ఆఫీసర్లకు పెద్ద సవాల్గా మారనుందని, ఏటా జాతర తర్వాత అభయారణ్యంలో విచ్చలవిడిగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ ఇటు పర్యావరణానికి అటు మూగ జీవాలకు ప్రాణ సంకటగా మారుతుందని, గత జాతరలో ఏకంగా 12,000 టన్నుల చెత్త పేరుకుపోగా అందులో సగభాగం ప్లాస్టిక్ భూతమే అని, ఈసారి 2 కోట్ల మందికి పైగా జనం వస్తుండటంతో ప్లాస్టిక్ వ్యర్థాలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు. శబరిమలై మోడల్లో అమలు చేయాలి. కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంలో ప్లాస్టిక్ నియంత్రణ విజయవంతంగా అమలవుతున్నది. అక్కడకు కోట్లాది మంది భక్తులు వెళ్తున్నా ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు ఎక్కడా కనిపించవు. వాహనాల తనిఖీల్లోనే ప్లాస్టిక్ను సీజ్ చేసి ప్రత్యామ్నాయంగా వస్తువులను అందిస్తారు. ఇదే విధానాన్ని అమలు చేస్తే మేడారం ప్లాస్టిక్ ఫ్రీ సాధ్యమవుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇందుకోసం అడవిలోకి ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసులు తీసుకెళ్లకుండా ప్రతిష్టమైన తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి భక్తులు క్లాత్ అలాగే జానపనార సంచులను వాడేలా విస్తృత ప్రచారం కల్పించాలని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు.